బాడీ లాంగ్వేజ్ అంటే చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? రౌడీ అంటే ఇలా నడవాలి, పోలీస్ అంటే ఇలా నిలబడాలి, జడ్జి అంటే ఇలా కూర్చోవాలి, ముసలివాడు అంటే ఇలా వంగి నడవాలి. ఇలా పాత్రకి ముందే ఒక బాడీ లాంగ్వేజ్ నిర్ణయం చేసుకుంటారు. అక్కడే నటన చనిపోతుంది. ఎందుకంటే నువ్వు ఆ పాత్రని నటించడం లేదు, పాత్ర గురించి నీకున్న అభిప్రాయాన్ని నటిస్తున్నావు. ఒక పోలీస్ తన పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు సెల్యూట్ అని స్ట్రైట్ గా నిలబడతాడా? ఒక రౌడీ నిద్రపోతున్నప్పుడు కూడా ఛాతీని పైకెత్తి ఇలాగే పడుకుంటాడా? ఒక జడ్జి ఇంట్లో చేస్తున్నప్పుడు కోర్టులో కూర్చుంటాడా? క్యారెక్టర్ కి ఒకే బాడీ లాంగ్వేజ్ ఉండదు. సిచ్యువేషన్ బట్టి బాడీ లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది. ప్రేక్షకుడు నీ చేతుల్ని, నీ నడకని, నీ పోస్చర్ని నమ్మడు. ఆ పరిస్థితుల్లో నువ్వు నిజంగా జీవిస్తున్నావా లేదా అన్నదానే నమ్ముతాడు. మూసని నటించద్దు, మనిషి నటించు. అదే సరైన బాడీ లాంగ్వేజ్. ఇలాంటి యాక్టింగ్ ప్రాక్టికల్ టిప్స్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇన్లా థియేటర్ సర్కిల్. నేను మీ డాక్టర్ ఇన్లా చంద్రశేఖర్. లెట్ us learn, create, perform. సెలవ్.